మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని మాట నిర్గమకాండము 17వ అధ్యాయం 11వ వచనం. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీలు గెలిచిరి. మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీయులు గెలిచిరి. ఇక్కడ పైకెత్తినప్పుడు ఏం జరుగుతుంది? గెలవడం జరుగుతుంది. దింపినప్పుడు ఓడిపోవడం జరుగుతుంది. మరి ఈ యొక్క నిర్గమకాండము 17వ అధ్యాయం 11వ వచనం ప్రకారం మన జీవితంలో కూడా మనము దేన్ని పైకెత్తాలి? దేవుని ఒక ధ్వజమును మనం పైకెత్తే వారంగా ఉండాలి. ప్రియమైన దేవుని మాట వింటున్న నా సహోదరి సహోదరులారా, మనం దేవుణ్ణి ఒక ఆత్మను ధరించుకున్న వారమై మనం ఈ లోకయాత్రలో సాగిపోతున్నాము. దేవుని వాక్యము వాడిగల ఖడ్గము. అదేంటి? 2 అంచుల గల వాడిగల ఖడ్గము. అది ప్రాణ ఆత్మ శరీరంను విభజించినంత మట్టుకు దూసుకుపోతుంది. ఈ వాక్యం ద్వారా మనము సరిచేయబడతాం. ప్రతిరోజు మనలో ఉన్న లోపాలను సరిదిద్దుకున్న వారమై ఉంటాము. అదే రీతిగా మన జీవితంలో కూడా గెలుపు కావాలి అంటే మనం ఏం చేయాలి? దేవునితో మనం ఉండాలి. పైకి ఎత్తడం అనేది చాలా అది చెప్పుకోవాల్సిన విషయం. అది ఏంటంటే మన యొక్క దేవుణ్ణి మనం ఏం చేయాలి? ఆరాధించే వారంగా ఉండాలి, స్తుతించే వారంగా ఉండాలి, కనపరిచే వారంగా ఉండాలి. ఒక అమాలేకీయులకు ఇశ్రాయేలీయులకు యుద్ధం జరుగుతున్నప్పుడు మోషే, అహరోను, హూరు అనేవారు ఎక్కడికి వెళ్ళారు? పర్వతపు శిఖరం మీదకి వెళ్ళడం జరిగింది. వెళ్ళినప్పుడు యెహోషువ ఏం చేస్తున్నాడు? యెహోషువ సైనికులు యుద్ధం చేస్తున్నారు అమాలేకీయులతో. అయితే మోషే ప్రభు యొక్క సన్నిధానమునకు కనపడలాగన మోషే తన చేతులను పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీలు గెలుస్తున్నారు. మరి ఎప్పుడైతే పైకెత్తుతున్నాడో శత్రు సమూహము ఓడిపోతుంది. అమాలేకీయులు శత్రువులు ఎవరు? అక్కడ ఉన్నది అమాలేకీయులు. దేవుని బిడ్డలతో పోరాడుతున్నారు. ఎప్పుడైతే మోషే చేతులు బలహీనమయ్యి దింపబడుతున్నాయో, ఎప్పుడైతే క్రిందకు దింపుతున్నాడో అమాలేకీయులు గెలుస్తున్నారు, ఇశ్రాయేలీయులు ఓడిపోతున్నారు. ప్రియమైన వారలారా, మనము ఏమి నేర్చుకోవాలి అంటే మనం కూడా చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తే మనం ఎంత శత్రువుగా కనబడుతున్న సమస్య ఏదైనా సరే, అది శత్రువుగా ఉన్నది ఏదైనా సరే, సమస్య కావచ్చు, ఏదైనా కావచ్చు, అదేమవుతుంది? ఓడిపోతుంది. మరి నీ జీవితంలో, నా జీవితంలో గెలుపు బాటలో మనం నడవాలి అంటే మనము ఏం చేయాలి? దేవుని వైపు చేతులెత్తి ప్రార్థన చేయాలి. మోషే అలా చేతులెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచారు. ఇంకా క్రిందకు దింపినప్పుడు అమాలేకీయులు ఓడిపోతున్నారు. ఆయన చేతులు దింపినప్పుడు అమాలేకీయులు గెలుస్తున్నారు, ఇశ్రాయేలీయులు ఓడిపోతున్నారు. గెలుపు ఓటముల మధ్య ఈ పోరాటం జరుగుతుంది. ఇంకా చివరకు యెహోషువ ఏం చేశాడు అంటే, మోషే చేతులు ఎంతసేపు పాపం ఉంటాయి? మనమైనా సరే 10 నిమిషాలు 5 నిమిషాలు, అంతకన్నా ఎక్కువసేపు మనం పైకెత్తి ఉంచలేము. మోషే కూడా ఎంతోసేపు ఉంచలేని పరిస్థితిలో ఏం జరిగింది? అటువైపు ఇటువైపు ఆయన చేతులు పట్టుకొని నిలబడ్డారు. ఇశ్రాయేల్ సైన్యం గెలుపొందింది, దేవుని స్తుతించింది. మరి మనం కూడా ఈ యొక్క జీవిత యాత్రలో చేతులెత్తని పరిస్థితిలో, చేతులెత్తని అనుభవంలో ఉండే పరిస్థితులు నువ్వైనా నేనైనా మనం ఏం చేయాలి? ఎప్పుడు చేతులు పైకెత్తి ఉండులాగిన మన యొక్క ఆత్మీయ జీవితము ఎప్పుడు వృద్ధి పొందుకొనులాగా ఉండాలి అంటే మనం దేవుని వాక్యం ప్రతిరోజు చదవాలి, దేవుని సన్నిధిలో పోరాడాలి. దేవుని వైపే మన దృష్టి ఉంచితే మనము గెలిచే వారంగా ఉంటాము. దేవునికి వందనాలు. ప్రార్థన చేస్తున్నాం. మహాప్రేమగల తండ్రి, కృపగల నాయన, నీకు ఎన్నో వందనాలు, స్తోత్రాలయ్యా. తండ్రి నాయన, మమ్మల్ని గెలిపించే దేవుడు అయ్యా తండ్రి. నిన్ను నమ్ముకున్న వారిని సిగ్గుపరిచే దేవుడు కాదయ్యా తండ్రి. ఇశ్రాయేల్ సైన్యాన్ని ప్రభువా నాయన గెలిపించావయ్యా. మోషే పైకి చేతులు నీ వైపు ఎత్తినప్పుడు ప్రభువా తండ్రి గెలిచారు ప్రభువా నాయన తండ్రి. మా జీవితాలు కూడా ప్రభువా నిత్యము ఈ లోకయాత్రలో గెలుపొందులాగునా ప్రభువా మమ్మల్ని బలపరచండి, ఆత్మీయ జీవితాన్ని స్థిరపరచండి ప్రభువా, ఆత్మీయంగా వృద్ధిపరచండి ప్రభువా. దించే స్థితిలో కాకుండా పైకి లేవనెత్తయ్యా, పైకి
మా చేతులు కనపడులాగున మమ్మల్ని ఆ రీతిగా ప్రభు మలుచుకోండి ప్రభు. కృపగల దేవా, ఈ రీతిగా చేతులు నీ వైపు ఎత్తి అన్ని విషయాల్లో అన్ని సార్లు తండ్రి అన్ని సమయాల్లో విజయం పొందుకొని మేము స్తుతించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి అయ్యా. కృపగల దేవానికి ఎన్నో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా ప్రభు. ప్రియ రక్షకుడు అని యేసుక్రీస్తు నామంలో అతి వినయంగా బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్.